Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film Music Shop Murthy. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది మూవీ మాత్రం. సో కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. అంటే చాలామందికి లైఫ్లోని కొన్ని డ్రీమ్స్ అయితే ఉంటాయి, చాలామందికి ఫుల్ఫిల్ అవుతాయి. కొంతమంది ఆ డ్రీమ్స్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేసుకుంటారు, కానీ కొంతమంది ప్రయత్నిస్తారు. 1-2 సార్లు అయితే ప్రయత్నించి ఇంకా మన వల్ల కాలేదని చెప్పేసి, వృధా అయిపోయిందని చెప్పేసి వదిలేస్తారు ఆ ప్రయత్నాన్ని ఎలాగోకలాగా. కానీ ఇందులోని అజయ్ ఘోష్ గారు మాత్రం ప్రయత్నిస్తారు. తను ఎలాగైనా ఆ డ్రీమ్ నుంచి సక్సెస్ చేసుకోవడానికి చాలా అయితే ప్రయత్నిస్తారు. దాంతోపాటు ఎన్నో బాధలు పడతారు. అయినా కూడా ఆ బాధలన్నీ పక్కన పెట్టి ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరికి సక్సెస్ అయ్యారా లేదా, తన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందా లేదా, అది తెలియాలంటే ఈ మూవీని మాత్రం థియేటర్స్లో అసలు మిస్ కాకండి. అసలు యాక్చువల్గా ఫస్టే ఈ మూవీని వెళ్ళాల్సింది నేను. సో కొన్ని కారణాల వల్ల అయితే ఇంకా చూడడం మానేశాను. సో ఇవాళ అయితే చూడడం జరిగింది. మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రిటన్ అండ్ డైరెక్టర్ బై శివ పి. కొత్త డైరెక్టర్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మెయిన్లీ ఈ మూవీ ఎందుకు చూడాలి, రొటీన్ స్టోరీ ఏం కదా అని అనుకుంటారు. కానీ ఒకటి మెయిన్లీ మ్యూజిక్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, అలాగే పబ్స్లో నుంచి మనం డీజే ప్లే చేస్తారు కదా వాళ్ళంటి వాళ్ళు, అలాగే ఈ మ్యూజిక్ అంటే ఇష్టపడే వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళందరికీనైతే సినిమా మాత్రం చాలా బాగా అయితే నచ్చుతుంది. మెయిన్లీ అజయ్ ఘోష్ గారు, ఇంకా చాందిని చౌదరి గారు, ఆమెని, దయానంద్ రెడ్డి, ఇంకా క్యారెక్టర్స్ ఉన్నారు. అలాగే భానుచందర్, అమిత్ శర్మ, చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. చాలా బాగా అయితే చేశారు. మెయిన్లీ అజయ్ అలియాస్ మూర్తి గారు అయితే పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. మొన్నే ప్రెస్ మీట్లోంచి అజయ్ గారు అన్నారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, పర్సనల్ నెంబర్ కూడా. సో మూవీ ఎవరికైతే నచ్చలేదో, నేనైతే చెప్తాను మూవీ అందరికీ నచ్చుతుంది. ఒకరు ఎవరికైతే నచ్చలేదో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి మరి కావాలంటే నన్ను తిట్టుకోండి అని కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో అప్పుడు నాకు అర్థం కాలేదు, అయితే ప్రతి ఒక్కడు ఇలాగే చెప్తారు కదా అని అనుకున్నాను. కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం హైలైట్ అని అనిపించింది. ఇలాంటి మూవీస్ మాత్రం మనం మెయిన్లీ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నా ఒపీనియన్ బట్టి మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఎండింగ్ 20 మినిట్స్ అయితే నాకు కళ్ళల్లోని ఏడుపులాగా వచ్చింది నాకైతే. సో థియేటర్లో చూసాం కదా, సో దానివల్ల కళ్ళల్లో అయితే ఏడుపు వస్తుంది. దట్స్ ఆల్ గైస్. మొత్తానికి మూవీ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.